నో! ఏంటిది ఏంటిది? క్లియర్ గానే ఉందిగా మావయ్య. మీ రాజ్యాన్ని నా సామ్రాజ్యంలో కలుపుకోవడానికి మీ సంజయ్ ఇచ్చిన బహుమతి. మన ఆస్తుల్ని అంతస్తుల్ని మన వ్యాపార సామ్రాజ్యాన్ని అన్నింటినీ ఒక్క సంతకంతో శిరీషకి రాసిచ్చేశాడు. दिस इज कलर जेरोक्स. ओरिजिनल डॉक्यूमेंट्स मेरे पास है. ఏమండి, వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. దాంతో ఏం గొడవ పడుతున్నాడో ఏమో. ఒకసారి వెళ్ళి రాకూడదు? నాకు కూడా భయంగా ఉంది. వెళ్ళి బావని తీసుకురండి మావయ్య. సరే. బావా, దాంతో గొడవ పడ్డానికి వెళ్ళావా? అది మనిషి అయితే మనం పడే బాధ ఏంటో దానికి అర్థమయ్యేది. సంజయ్, మంచి జరగాలంటే మంచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. మంచితనానికి సంస్కారానికి విలువ తెలియని దాని నుంచి మనం ఏది ఆశించకూడదు. అవసరం లేదమ్మా. అది పెట్టే భిక్ష నాకు అవసరం లేదు. అందుకే ఆస్తులను అడ్డం పెట్టుకుని ఆత్మాభిమానాలతో ఆడుకోవాలని చూస్తే ఊరుకోనని చెప్పొచ్చాను. అది మోసం చేస్తే భయపడే స్థితిలో నేను లేనమ్మా. 1 అనే సంఖ్య కూడా 1 అనే అంకెతో మొదలవుతుందన్న సూత్రాన్ని నమ్మిన వ్యక్తిని నేను. డబ్బుని అడ్డదారిలో కాకుండా మంచి దారిలో సంపాదించాలని నా తండ్రి చెప్పిన మాటలు నా నీడలా ఎప్పటికీ ఉంటాయి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడన్న తాతయ్య గారి వేదవాక్కులు క్షణక్షణం నన్ను విజయం వైపు పయనించేలా చేస్తాయి. అందుకే జీకే సామ్రాజ్యాన్ని రాక్షసు నేలమట్టం చేసిన జీరో నుంచి మళ్ళీ జీవితాన్ని మొదలు పెడతాను. పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ సంపాదించుకోగల సామర్థ్యం నాకుంది. అలాంటి శిరీషలు ఎంతమంది వచ్చినా ఐ డోంట్ కేర్. బిజినెస్ ఫీల్డ్లో శాశ్వతమైన మిత్రులు ఉండరు, కానీ శాశ్వతమైన శత్రువులు మాత్రం ఉంటారా. అందుకే ప్రతి క్షణం మనం అప్రమత్తంగా ఉండాలి. శత్రువు ఎవరో తెలియపోవడం కన్నా తెలియడమే మంచిది డాడీ. సంజయ్, నువ్వు గెలవడం కోసం ప్రయత్నించు. దాన్ని ఓడించడం కోసం మాత్రం ఆలోచించకు. ఎందుకంటే నువ్వు దాని గురించి ఆలోచించడం కూడా నాకిష్టం లేదు. అవును బావా, ఇంకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా దాని ఇంటికి వెళ్ళకు. ఉన్నదంతా పోయినా పర్వాలేదు. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఉషని మాత్రం నేను పోగొట్టుకోలేనని చెప్పొచ్చాను. దాని ఓటమి చూడ్డానికి మాత్రం ఆఖరిసారి వెళ్తాను. మూడు తరాల నుంచి ఎన్నో కష్ట నష్టాలొచ్చినా కార్మికులకి మాత్రం అన్యాయం జరగకుండా జీకే సామ్రాజ్యం నేలమట్టమైపోకుండా కాపాడుకుంటూ వచ్చాం, బతికించుకుంటూ వచ్చాం. మొదటిసారి ఒక ఆడపిల్ల ఉపయోగించిన అస్త్రానికి మేమందరం కంగారు పడిపోతున్నాం.
మనం అంటే జనమని, మనుగడ అంటే మనం బతకడం కాదు జనాల్ని బతికించడమని జీకే గారు గొప్ప గొప్ప సిద్ధాంతాలని మాకు అప్పగించి వెళ్ళిపోయారు. వారసులంటే వారసత్వాన్ని అందిపుచ్చుకునేవాళ్ళు మాత్రమే కాదు, తాత తండ్రి ఇచ్చిన ఆస్తిని నిలబెట్టేవాళ్లే అసలైన వారసులు అనేవారు. ఈ రోజున ఆయన ఆశలకి ఆశయాలకి ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆయనకే కాదు, ఆయన పేరు కూడా సమాధయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ప్రమాదం నుంచి బయటపడే పరిష్కారం చెప్పండి సార్. హలో మాస్టారు, మైండ్ ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నారు? సారీ బాబు. కారు కొంటే సరిపోదు, నడపడం నేర్చుకోండి. డాక్యుమెంట్స్ డీటెయిల్గా చదివాను సార్. ఆల్రెడీ ఇది రిజిస్టర్ డాక్యుమెంట్స్. రిజిస్టర్ అవ్వడం అంటేనే ఎదుటి వాళ్ళ అవకాశాన్ని మన చేతుల్లో నుంచి పూర్తిగా లాగేసుకున్నారని అర్థం. సిగ్నేచర్ చేసే ముందు ఒక క్షణం ఆలోచించాల్సింది. అపోనెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా ఇంటెలెక్చువల్గా ఇరికించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినా యూ కెనాట్ గెట్ బ్యాక్, బికాజ్ ఇవి ఫోర్జరీ సంతకాలు కాదు కాబట్టి. మీరందరూ ఆమె చేతిలోనే రిమోట్ అయిపోయారు. లీగల్గా మనం ఎంత ఫైట్ చేసినా కష్టం. ఉన్నది ఒకే ఒక్క సోర్స్, ఆమె డిమాండ్స్కి ఒప్పుకోవడం. తను ఇచ్చిన టైం దాటిపోయిందంటే గనక వామనుల్లా కాలు వేసి అంతా ఆక్రమించుకుంటుంది. ఈ కండిషన్లో సలహా తప్ప సాల్వ్ చేయలేం. సారీ సార్. ఆ డీల్ మనకే రావాలి. శిరీష టార్గెట్ చేస్తే ఏది మిస్ఫైర్ కాకూడదు. ఎదుటివాడు కాంపిటీషన్కి రాకుండా డ్రాప్ అయిపోవాలి. అమ్మా శిరీష, ఓ మీరా? వాట్ ఇస్ సర్ప్రైజ్. వెల్కమ్ వెల్కమ్. ఇమీడియట్ గా 2 కాఫీస్ పంపించు. ఓకే మేడం. రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. ఇదేమైనా పరాయి వాళ్ళ ఆఫీసా? మన ఆఫీసే కదా, కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామా అని మాట్లాడడానికి వచ్చారా? తల్లిదండ్రుల దృష్టిలో ఆడపిల్లంటే గాజుబొమ్మతో సమానం. ఎంతో జాగ్రత్తగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అత్తారింట్లో కూడా అమ్మ ప్రేమ, నాన్న మమకారం దొరకాలంటే అందమైన మనసున్న భర్తను తీసుకురావాలని ఎంతో కష్టపడి రాముడి లాంటి వాడితో పెళ్లి చేస్తాం. 5వ తనమే ఆడపిల్లకి వరం. ఆ వరం కోసమే 100 ఏళ్లు ఎలాంటి సమస్యలొచ్చినా భరిస్తూ బతికేస్తుంది. కానీ
ఇప్పుడు ఆ వరం నా కూతురికి శాపంలా మారకూడదంటే నువ్వు పెద్ద మనసు చేసుకుని నా కూతురి జీవితంలోకి రావద్దు. ఆస్తులు లేకపోయినా ఆనందంగా బతికేస్తాం, అంతస్తులు లేకపోయినా సంతోషంగా బతికేస్తాం. మమ్మల్ని నువ్వు నడి బజార్లోకి నెట్టేస్తే గుడిసెల్లో బతికేస్తాం. కానీ మేము గుండెల్లో పెట్టి పెంచుకున్న కూతురుని మాత్రం నువ్వు రోడ్డు మీదకి నెట్టేస్తే జీవితాంతం ఏడుస్తావమ్మా. తట్టుకోలేం. అర్థం చేసుకో తల్లి. నీ బలాన్ని, బలగాన్ని, శక్తిని దయచేసి నా కూతురు మీద ప్రయోగించద్దమ్మా, ప్లీజ్. నీ తల్లిదండ్రులు కూతురి సంతోషం కోసం ఎంతలా ఆలోచిస్తారో మేం కూడా మా కూతురి భవిష్యత్తు గురించి అంతలా ఆలోచిస్తాం. చిన్నదానివైనా చేతులతో దండం పెడుతున్నాను. దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకోమ్మా. కొంగు పట్టి భిక్ష అడుగుతున్నాను. నా బిడ్డ మాంగళ్యాన్నిచ్చే. బాగుంది, చాలా బాగుంది. మీ ఎమోషన్, మీ ఎఫెక్షన్ చాలా చాలా బాగుంది. సినిమాలో క్లైమాక్స్ చూస్తున్నంత బరువుగా ఉంది. ఇండియన్ సెంటిమెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో మీ మాటల్లో నాకు చాలా బాగా అర్థమైంది. బట్ వన్ థింగ్, ఈ మ్యారేజ్ విషయంలో నాకున్న క్లారిటీ మీకు ఇంకా రాలేదు. ఇంకా మీరు కన్ఫ్యూజ్ స్టేజ్ లోనే ఉన్నారు. 2 minutes ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. సి అంకుల్, నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. నేను ఒక సెపరేట్ అమ్మాయిని. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొకరికి నచ్చిన వస్తువు నాకు నచ్చిందే అనుకోండి, దాన్ని నేను డబ్బుతోనో నా పవర్తోనో సొంతం చేసుకుంటాను. లైఫ్లో ఫస్ట్ టైం నాకు నచ్చిన దాన్ని నా సొంతం చేసుకోకుండా షేర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీరది అర్థం చేసుకోరేంటి? నా పాయింట్ మీకు అర్థమైందనుకుంటా. లాభాన్ని షేర్ చేసుకుంటే దాన్ని వ్యాపారం అంటారమ్మా. అదే ఒక మగాన్ని షేర్ చేసుకుంటే ఏమంటారు? నీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. మీరు ఇంకా 1940s లోనే ఉన్నారు అంకుల్. ఈ జనరేషన్ లోకి రండి అంకుల్. ఒక ఆడది ₹1,00,00,000 ఇచ్చి మగాన్ని కొనేస్తే అందరూ యాక్సెప్ట్ చేశారు. మరి అదే పని నేను చేస్తుంటే ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? మనిషి అడవిలోంచి సమాజంలోకి వచ్చాడు. నువ్వు చెప్పినట్టు చేస్తే మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాడు. అంకుల్, మీకున్న నాలెడ్జ్ అంతా నా మీద అప్లై చేసినా నా డెసిషన్ లో ఎలాంటి మార్పు ఉండదు. మేనేజ్ యువర్ ఫైనల్ కియా, వోయి ఫైనల్. బాగా ఆలోచించమ్మా. నేనెప్పుడో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. మీరే ఇంకా అక్కడే ఉన్నారు. మీ అమ్మాయి ఏం అన్యాయం అయిపోదు. సంజయ్ ఒకరోజు నా దగ్గర, ఒకరోజు ఉష దగ్గర ఉంటాడు. మీ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేకపోతే మేం ముగ్గురం
కలిసే ఉంటాం. చదువుకున్నదానివి ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావు? ప్రపంచాన్ని చదివాను కాబట్టి. నేను మాట్లాడిన దాంట్లో చాలా నిజాయితీ ఉంది. నీకే అది రీచ్ కావడం లేదు. మీకు ఆస్తులు కావాలి, మీ అమ్మాయి జీవితం కావాలి, మీ అందరికీ సంతోషం కావాలి. మరి నాకొద్దా? ఎంత స్వార్థం! ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడాలనుకుంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో సారీ. మేడం కాఫీ. కాఫీ తాగండి, రిలాక్స్ అవుతారు. డబ్బుంది కదా అని ఏదైనా కొనగలము అనుకుని నీ అహంకారానికి దేవుడు సరైన సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ. రేఖ, పద వెళ్దాం. ఆడతలుచుకుంటే రాజ్యాలు సామ్రాజ్యాలు కూలిపోతాయని విన్నాను. మొదటిసారి కళ్ళారా చూస్తున్నాను, అది నా జీవితంలో. మాయ రూపంలో ఉన్న బంగారు లేడిని చూసి మోసపోయినట్టు సంధ్య ఆలోచనలతో గడుపుతున్న నేను ఆ రాక్షసులో సంధ్య రూపాన్ని చూసి మోసపోయాను. నేను చేసింది తప్పే కాదన్నా, కానీ దానివల్ల కుటుంబం మొత్తానికి శిక్ష పడకూడదు. అందుకే దాన్ని ఎదుర్కోవడానికి నీ సహాయం కూడా నాకు కావాలి. తప్పకుండా చేస్తాను బావా, ఎందుకంటే ఇది నా చెల్లెలి జీవితానికి సంబంధించిన సమస్య. ఆల్రెడీ అమ్మా నాన్నలు వెళ్ళి ఎంత నచ్చజెప్పినా నా నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పిందంట. ఆ క్షణం నుంచే దానికి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. రెండు నిమిషాలు నా తెలివి తక్కువతనానికి జరిగిన ఈ ప్రమాదం పాఠము గుణపాఠము గాని దాన్ని ఊరికే వదిలిపెట్టాను. మోసాన్ని మోసంతోనే జయిస్తాను. ఈలోగా నీ పోలీస్ పవర్ ఉపయోగించి అది పెళ్లి అనే పదాన్ని మర్చిపోయేలా చెయ్యి. అలాగే బావా, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే బావా. హలో బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఆవులు వెళ్ళిపోయి దూడని పంపించాయా? సాధు జంతువులే కదా, ఏం చెయ్యలేవని అనుకోవద్దు. వాటి కొమ్ములు కత్తుల్లా ఉంటాయి, చచ్చిపోతావు. మొత్తానికి నాకొక విషయం అర్థమైంది. మేం జంతువులం కాబట్టి నువ్వు చెప్పేది మా మైండ్స్ కి రీచ్ కావడం లేదని చెప్పడానికి వచ్చావు అన్నమాట. నీ
నీచమైన పనులు చేసే నీలాంటి వాళ్ళు ఏదో ఒక రోజున చట్టానికి దొరుకుతారు. అప్పుడు నాలాంటి వాడు పవర్ ఏంటో చూపిస్తాడు. చట్టం నాలాంటి డబ్బున్న వాళ్ళకి చుట్టం బ్రదర్. దొరకనంత వరకే దొరలు, దొరికాక ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. చూద్దాం. అయినా పెళ్ళైన వాడి వెంటపడి మరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఒంటి మీద డ్రెస్ ఉందని రెచ్చిపోవద్దు. ధైర్యం డ్రెస్సును చూసి రాదే, నీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. ఏం చేయగలవు? ఆన్ ది స్పాట్ నిన్ను చంపి నీ డెడ్ బాడీని మాయం చేయగలను. ఓ, అన్ని గట్స్ ఉన్నాయా నీకు? చూస్తావా? చూడు.